రండి రండి, ఇలా కూర్చోండి సార్. అయ్యో లేవండి సార్. సారీ సార్. ఇడియట్. కూర్చోండి. చెప్పండి సార్. పెళ్లి సంబంధం మాట్లాడదామని. పెళ్లి సంబంధమా? ఎవరికి సార్? మీ రెండో అమ్మాయి గాయత్రి గురించి. మా గాయత్రిక? మీ అబ్బాయికి చేసుకుంటారా సార్? అబ్బాయా? నాకు అబ్బాయి ఏంటి? నేనే పెళ్లి కానీ అబ్బాయిని. ఇప్పటిదాకా పెళ్లి కాకపోవడం ఏంటి? ఏమన్నా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. నచ్చిన అమ్మాయి దొరక ఇప్పుడు దాకా వెయిట్ చేసాం. మీ గాయత్రి ఇప్పుడు నాకు బాగా నచ్చేసింది. మా గాయత్రితో పెళ్లి? 2 నెలలుగా మీ అమ్మాయి మా బాసు తెగ ప్రేమించేసుకుంటున్నారు. నా మనవరాలు ఇతన్ని ప్రేమించిందా? మీరు నమ్మటం లేదు కదూ. చాలా రోజులు నేను నమ్మలా, కానీ బస్ టికెట్ల వెనక లవ్ లెటర్ చూశాక కన్ఫర్మ్ చేసేసుకున్నా. గుడ్. గాయత్రికి నేనంటే ప్రాణం. మా ఇద్దరి మధ్య 20 ఏళ్ళు తేడా ఉన్నా కూడా పెళ్లికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. గాయత్రి, గాయత్రి ఇలా రా. ఏంటి నాన్నా? ఏంటమ్మా? హలో మై డియర్ గాయత్రి, వచ్చేసా. నీకోసమే సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేసా. దేనికి? తాంబూలాలు పుచ్చుకోవడానికి. తాంబూలాలేంటి? తాంబూలాలేంటి అనంత అమాయకంగా అడుగుతావే? ఈ వెధవను నువ్వు ప్రేమించేస్తున్నావుగా. నేను ప్రేమ కాదు, దావా. చెప్పు గాయత్రి, ఎవరికి భయపడొద్దు. ఈ క్రాంతి నీకు తోడుగా ఉన్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నీ మనసులో నా మీద ఉన్న ప్రేమను ధైర్యంగా చెప్పు. చెప్పు తెగిపోద్ది. నీ మీద నాకు ప్రేమ ఏంటి? అదేంటి గాయత్రి ఇంత పెద్ద స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చావు? మన ఇద్దరం ప్రేమించుకున్నాగా. నీకేమైనా పిచ్చెక్కిందా? మనం ప్రేమించుకోవడం ఏంటి? పళ్ళు రాలిపోతాయి. ఏమండి, మీ బాయ్ ఫ్రెండ్ ని డ్రీమ్ బాయ్ పట్టుకొని? వీడు నాకు డ్రీమ్ బాయ్ ఏంటి? డ్రీమ్ బాయ్ కాకపోతే ప్రేమించుకుందావరా, పెళ్లి చేసుకుందావరా, కలిసి ఉన్నారా అని టికెట్ల మీద ఎందుకు రాసిచ్చావు? ఇవి నేను రాసేయడం ఏంటి? అసలు ఇది నా రైటింగే కాదు. నేను అప్పుడే అనుకున్నా. అప్పుడే అనుకుంటే ఇప్పుడురా చెప్పడం? గాయత్రి, ఈ నువ్వు ఇచ్చిన టికెట్లే అయ్యుండొచ్చు, కానీ అవి రాసింది మాత్రం నేను కాదు. సారీ అండి. ఎందుకు? అదే ఆ చెక్కింగ్ ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని సరాసరి మీ ఇంటికి వచ్చేసాడంటగా. అవును, ఎవడో వెధవ టికెట్ వెనక లవ్ లెటర్ రాస్తే అది చదివి ఈ వెధవ నేనే రాశాననుకుని ఇంటికి తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చేసాడు. అయినా టికెట్లు ఇచ్చేటప్పుడు మీరైనా చూసుకోవద్దు? అంటే అది లవ్ లెటర్ ఎలా రాయాలో కూడా తెలియని సన్నాస్ ఎవడో తెలిస్తే వాడు మీకు సిన్సియర్ గా నిజాయితీగా ఉత్తరాలు రాసి ఉండొచ్చుగా. నిజాయితీగా ప్రేమించే వెధవైతే మగాళ్ళ ముందుకొచ్చి అడగాలి, అంతేగాని ఇలా చచ్చు దద్దమలా. మరీ అంత అలా తిట్టకండి. వాడి తిడితే మీరు ఫీల్ అవుతున్నారేంటి? వాడు నేనే. మీరా? అది కాదండి, నేను ఎందుకు అలా రాశానంటే మీ ఇంటి పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. మీ నాన్నగారి కష్టాల్లో కొంతైనా పాలు పంచుకుంటే బాగుంటుందని. జాలిపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? నిజంగా మీ ఉద్దేశం అదే అయ్యుంటే నిజాయితీగా మా నాన్న దగ్గరకు వచ్చి అడుగుండాలి. నిజమే, కానీ మీ నాన్నగారి పుణ్యమని నాకు ఉద్యోగం వచ్చింది. పైగా ఆయన మా దగ్గర చాలా అప్పు తీసుకున్నారు. ఈ పరిస్థితిలో నేను ఈ పెళ్లి విషయం చెబితే దాన్ని అలుసుగాను అడ్వాంటేజ్ గాను తీసుకున్నానని అనుకుంటారేమోనని. అదీ కాక నేనంటే మీకు ఇష్టమో కాదో, మీ స్థాయికి నేను కరెక్ట్ కాదేమోనని ధైర్యంగా అడగలేకపోయాను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే మా నాన్న కష్టాలు తీరవు సరికదా, మరింత పెరుగుతాయి. దయచేసి ఇలాంటి సాయం చేసి మరింత కష్టపెట్టకండి. అబ్బా వదలండి. ఏంటిది? భయం ఎందుకు? లైసెన్స్ తీసుకున్నాక మన లైన్ క్లియర్ అయిపోయినట్టే. సిగ్గు లేకపోతే సరి. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తీరా నెల తప్పాక అబోర్షన్ చేస్తారా? మరి అదే మిస్అండర్స్టాండింగ్. పిచ్చిదానా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం 2 నిమిషాల పని. కానీ నేను నీ మెడలో తాళి కట్టాక నాకేదన్నా సడన్ గా నేను పోయాననుకో, సెంటిమెంట్ గా 3వసారి నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అబార్షన్ చేసుకోకుండా రేపు నువ్వు చంటాండుగా అన్నావనుకో, కామన్ గా నీకు నాకు వాడి మీద ఇష్టం ఏర్పడి మనం మన సీనుగాడిని పట్టించుకోవడం మానేస్తాం. పాపం అప్పుడు వాడి పరిస్థితి ఏమిటి చెప్పు? అంటే నీ బిడ్డ కోసం నా బిడ్డని త్యాగం చేసి. మీరెంత మంచివారండి. మా ఆయన కూడా ఎప్పుడు ఇలా ఆలోచించేవారే కాదు. ఇప్పుడు బెదాన్ని గుర్తు చేయకు, బాధగా ఉంటుంది. నీ కోసం ఎందుకు ఇచ్చానో తెలుసా? బంగారు గాజులా? ముక్కు పుడక? మరి పాడు. అబ్బో, సిగ్గులలో మరింత అందంగా ఉన్నావు.
ఏంటే బెట్టు చేస్తున్నావు? మెట్టు దిగి వచ్చానా? నేను నీ మొగుణ్ణి. మొల్లతాడు కట్టుకుంటే మగాడు, మూరెడు పసుపు తాడికి 3 ముళ్ళు వేస్తే మొగుడు అవడు. ఓవర్ యాక్షన్ వద్దు. ఆఫ్టర్ ఆల్ పని మనిషివి. నేను పని మనిషినే, కానీ నువ్వు పనికి మాలిన మనిషివి. ఏం కూసావే? పాచి పనులు చేసి నా చేతులు చాలా గట్టిపడ్డాయి. తిరిగి కొట్టానంటే దవడ పగిలిపోతుంది. నన్ను కొడతావా? ఆగో! ఏ అధికారంతో నా మీద చేసుకుంటున్నావు? ఒక పూట అన్నం పెట్టావా? ఒక చీర తెచ్చావా? కనీసం ఒక మూల మల్లెపూలైనా తెచ్చేసావా? ఓహో, ఈ సృష్టికారం చూసిన మగాడివయ్యావా? ఈ మహానుభావుని ఆదర్శంగా తీసుకున్నా ఆవిడ కొడుక్కి ఆడుకోవడానికి 4 బొమ్మలైనా తెచ్చి పడేస్తున్నాడు. ఆ మాత్రం సంపాదించే మగతనం కూడా నీకు లేదే. చూడు, ఆడది కోరుకునేది తన మొగుడి కండలు తిరిగే మగతనాన్ని కాదు, కష్టపడి సంపాదించే పనితనాన్ని. అది తెలుసుకో. క్షమించండి మావయ్య. నువ్వన్న ఈ 4 మాటలు కూడా అనడం చేతగా నసమర్థుండి. నాకు క్షమాపణలు ఎందుకులేమ్మా? గిరీశం, ఈ కొంపలో పెళ్లి కాని 2 ఆడపిల్లలు, పెళ్ళైనా కాపురానికి నోచుకొని ఒక కోడలు ఉన్నారు. నీకు మూడొస్తే ఈ ఇంటికి రావాలనిపిస్తే నా చెల్లెల కంటే ముందు నాకు చెప్పు. ఆ ముగ్గురిని తీసుకుని ఏ గుడికో వెళ్ళిపోతాను. సరే, రామారాయ టూడియో కొంటానయ్యా, కానీ ఈ టూడియో నీదేనన్న గ్యారంటీ ఏంటి? ఇదేంటిది? సేవు పోగులు. ఇది నీదేనని గ్యారంటీ ఏంటి? సేవు నాదైనప్పుడు పోగులు నాయ కదా. రామానాయుడు నా పేరైనప్పుడు స్టూడియో నాది కాదా? పదా స్టూడియో చూసుకుందాం పదా. ఏ పైసలు లేక చూడదేనా బాయ్? ఇదేంటి నీ టూడియో లేకెళ్తా నువ్వు అంతం కదా బాబు, జీతం నిన్న 1 తక్కువ ఇచ్చాను. చూసే అంత ఓపెన్ ప్లేస్, ఇదిగో డబ్బింగ్ థియేటర్, అదేమో ల్యాబ్, అవతల ఫ్లోర్ అన్నమాట. ఈ ఖాళీ ప్లేస్ లో ఎంతగా కొబ్బరి తోటలు వేసుకోవచ్చు, ఆ గంగ బండల తోట వేసుకోవచ్చు, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసుకోవచ్చు. ఉంది కానీ లేకపోతే వదిలే. అదిగో అటు చూడు, ఎవరాళ్ళు? ఈ స్టూడియో వాళ్ళకి అమ్మని వారం నుంచి తెగ ప్రాణాలు తీసేస్తున్నారయ్యా. అమ్మో, ఏమైనా సరే ఈ టూడియో నేనే కొంటాను. కొనేసుకో మరి. ఇదిగో డబ్బులు 10,000 తీసుకో. ఇదిగో స్టూడియో నువ్వే కొన్నాను వాళ్ళతో చెప్పు, నేను చెప్తే ఫీల్ అవుతారు. అలాగే. ఈ హడావులో పడి జాగింగ్ చేయడం మర్చిపోయాను. అది చేసుకోండి ఇదిగో పరిగెట్టుకు వచ్చినా ఏ లాభం లేదు. ఏంటి ఈ స్టూడియో నేను కొనేసాను. ఈ స్టూడియో నువ్వు కొనేసావా? ఏ ఊర్రా నీది? దోవండా. దూతాను గాని మీ ఊరి పేరు చెప్పరా. మీ ఊరేంటి? దోవండా. దూతాను గాని ఊరి పేరేట? దోవండా అని ఉండరా, నేను అడుగుతాను. ఇప్పుడు చెప్పండి, మీది ఏ ఊరు? దోవండా. దువ్వేవు కదా? అది కాదురా, నీది ఏ ఊరు? అది దొవ్వండి. ఏ ఊరు? దోవండా. ఎవరనిది? ఏ ఊరు? కొడతావా? ఎవరిది? కొడతావేంటి? ఎవరిది? దోవండా. నువ్వు ఊరి పేరు ఏదో చెప్పరా. తణుకు పక్కన దోవండా. అదవ్వా, నువ్వు దువ్వ నుంచి వచ్చావేంట రామానాయుడు స్టూడియో కొనడానికి? కొనేసావా? మొత్తం సింగిల్ పేమెంట్ లో కొనేసానండి. టోటల్ అంతా కొనేసావరా? నీకు రన్నింగ్ రేస్ వచ్చా? చిన్నప్పుడు పరుగు పందుల్లో సభ్యులు పెట్టుకుంటూ వచ్చింది కదా. అయితే ఇంకేంటి పరిగెట్టు. ఆడో పెద్ద ఫ్రాడ్ ఆడు. ఇది చార్మినారు, నాకు రవీంద్ర భారతి, నీకు రామానాయుడు స్టూడియో అమ్మేశాడు. వచ్చిందా నీకు? ఏ గంగా, ఏ గంగా, ఇదిగో డబ్బు 10,000. 10 ఇళ్లలో సంవత్సరం పొడుగునా పాచి పని చేసినా నీకింత డబ్బు దొరకదు. ఏయ్, సంపాదిస్తేనే మగాడు, డబ్బు తెస్తేనే మొగుడు అన్నావుగా, తెచ్చా. డబ్బు తెచ్చాను. ఏ ముసలి, రోజు నా అప్పు తీర్చు గోల పెడుతున్నావుగా, తీసా. బ్యాడ్ లక్ అంటే ఇదే. ఆ కంటి ఆపరేషన్ కాస్త అయ్యుంటే ఈ వాసలో దొంగ నోట్లో తెలిసిపోయేవి కదా. ఎరా, ఈ ఒరిజినలేనా?
హలో గోవిందరావు గారు, నమస్కారం సార్. ఏంట్లో బిస్తుపోయారు? చెయ్యత్రం మోతనం కాదు, సంపాదించడం నేర్చుకొని క్లాస్ స్పీకర్గా. అందుకే తెచ్చాను. ఇదిగా ఈ డబ్బు తీసుకుని వీళ్ళందరినీ తీసుకొని గుడికి వెళ్ళిపోండి. సారీ, ఇది తీసుకొని వెళ్ళండి. మళ్ళీ సారీ, రాత్రిపూట గుడి ఉన్నదిగా, ఓ పని చేయండి, సెకండ్ షో సినిమాకి తీసుకెళ్ళిపోండి. తెల్లారి దగ్గర రావద్దు. ఎందుకు తెలుసా? నాకు మూడు వచ్చేసింది. మొగుడుగా దాని మీద హక్కు వచ్చింది. హక్కు ఏంటో చూస్తున్నావు? తీసుకెళ్ళు. మావయ్య, మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది? మొగాళ్ళ సంపాదించుకొచ్చాను. ఏ దరిద్ర పనిచేసి సంపాదించుకొచ్చావు? దరిద్రంగా కాదు, దర్జాగా నువ్వు అడిగిన డబ్బు పట్టుకొచ్చాను. పట్టుకొచ్చావా కొట్టుకొచ్చావా? ఏంటే అనుమానిస్తున్నా? అవును, నువ్వు 100 రూపాయలు తెచ్చుంటే అనుమానించేదాన్ని కాదు. బస్టాండ్ లో మూటలు మోసి తెచ్చుంటావని ఆనందించేదాన్ని. నువ్వు 50 రూపాయలు తెచ్చుంటే కష్టపడి ఏ రిక్షాయో తొక్కి తెచ్చుంటావనుకునేదాన్ని. కనీసం 5 రూపాయలు తెచ్చుంటే అడుక్కు తెచ్చుంటావనుకునేదాన్ని. అడ్డదారిలో సంపాదించడం కాదురా, కష్టపడి 5 రూపాయలు సంపాదించు. అప్పుడు నేనే మావయ్య గారిని, అత్తయ్య గారిని, తాతయ్య గారిని అందరినీ గుడికి పంపించేసి నీ పక్కలోకి వస్తాను. నాన్నా, ఏం నాన్నా, రాత్రి జరిగింది తలుచుకుని బాధపడుతున్నావా? నా గురించి కాదమ్మా, నా బాధ అంతా గంగ గురించి. మీరందరూ ఉండగా నాకేం బాధ మావయ్య? ఇలాంటి కొడుకుని కన్నందుకు సిగ్గుపడుతున్నానమ్మా. మీరేం చేస్తారు మావయ్య? కష్టంలో సుఖం అవుతాడనుకున్నాను, కానీ ఇలా రోజు రోజుకి వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ ముదిరి పర్వతడిగా తయారయ్యాడు. చెయ్యెత్తి కొట్టను లేను, నోరెత్తి తిట్టను లేను. గురుగారు 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 ఏమైందిరా? మన జీకని పోలీసులు అరెస్ట్ చేశారండి. దేనికి? షాపులో దొంగతనం చేశాడంట. ఏమండి? అలవాటు లేని పని కదా, పట్టుబడ్డాడు. రెండోసారి దొరకళ్లే భాగ్యం. దరిద్రుడు ఆ చేసే దొంగతనం మీద ఏ బ్యాంకులోనే చేర్చావచ్చుగా, లక్షలు దక్కేవి. చెవురుకోండి. రండి గురుగారు, ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దాం. విడిపించుకునే శక్తి లేదు, విడిపించుకోవాలనే ఆసక్తి లేదురా. అదేంటండి అలా అంటారు? వాడు మన కొడుకండి. నేను మమకారం లేక వెళ్ళను అంటలేదు భాగ్యం. ఇప్పుడు స్టేషన్కి వెళ్తే డబ్బు కట్టి వాడిని విడిపించుకోవడానికి వెళ్ళాలి, లేదా కడుపు మంటతో వాడిని కాల్చి చంపేయడానికి వెళ్ళాలి. మొదటిది డబ్బు ఉన్నవాడు చేస్తాడు, రెండోది ఏ డబ్బు లేని పేదవాడు చేస్తాడు. నేను మధ్య తరగతి వాడిని.